నిరంతరము ప్రకాశిస్తారు అనగా నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరిని నడిపిస్తారో వారు నక్షత్రాల వలె ఉంటారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వాక్యం వింటున్నా తమ్ముడు, చెల్లి, యవన బిడ్డలారా, మనము మన యొక్క జీవితాలు మనకే పరిమితం చేసుకోకుండా, స్వార్థ బుద్ధితో కాకుండా, మనము ఏ వెలుగులో జీవిస్తున్నామో ఇతరులు కూడా అదే వెలుగులో జీవించేటట్టుగా జీవించాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. నెంబర్ 1, ఒక మిషనరీగా జీవించాలి అనగా ఆయన నక్షత్రంగా, నీ డబ్బా నువ్వు కొట్టుకోవడం, నా డబ్బా నేను కొట్టుకోవడం కాదు, ప్రభువుకు సాక్షులుగా జీవించాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఈ క్రిస్మస్ దినాల్లో మన యొక్క జీవితమే ఒక సాక్షిగా జీవించున్నాడు అనేక మందిని.